బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, క్యారెట్ ఆవకాయ చేస్తాను. పచ్చడి నిలవ ఉంటుంది మనకి. పచ్చివండి, పచ్చికాయలదే అట్లా చక్కగా తురుము తీసేసుకోవాలి. కడిగి పెట్టాను, తుడుచుకుని ఆరిపోయాక క్లీన్ చేసుకుని చక్కగా తురుము తీసి పెట్టుకోవాలి. ఇవ్వండి, క్యారెట్ చక్కగా హాఫ్ కేజీ కదా, తురుము తీసి పెట్టేసుకున్నానండి. ఇలాగా ఇప్పుడు మసాలా వేయించుకుందాం. ఆవపిండి మెంతిపిండి తయారు చేసుకుందాం. ఆవాలండి 2 స్పూన్లు, అలా 1 స్పూన్ మెంతులు, ఇవి దోరగా వేయించేసుకుందాం. మన క్యారెట్ పచ్చిగానే అంతా కలిపేసుకోవాలండి. మనం ఏమాత్రం వేయించుకోకూడదు. వేయించామంటే తీపిదనం వచ్చేస్తుంది. పచ్చడి ఎప్పుడైనా చేస్తున్నారండి, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే తీపిదనమే తెలియదు, అంత బాగుంటుంది. చక్కగా ఆవకైతే నా ఫ్లేవర్ వస్తుంది మనకి తింటుంటే. క్యారెట్ అనేది మనమైతే చెప్పుకోలేము, అంత బాగుంటుంది టేస్టు. ఇంకో వేగిపోయిందండి, ఇంక ఇది ఆపేసుకుందాం. చల్లారాక వేసుకుందాం. ఇది పొడి చేసుకోవాలి. ఇదిగోండి, క్యారెట్ అంతా తురుము తీసి పెట్టేసుకున్నాం కదా. కారం 3 స్పూన్లు అలా వేసానండి. ఉప్పు కూడా 3 వేసాను. చాలా పోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. పసుపు 1 స్పూన్ అండి. 1/2 స్పూన్ అయినా కొంచెం అట్లా తగ్గించేసాను, 1 స్పూన్ వల్ల కాకుండా. మనం ఆవాలు మెంతులు వేసుకున్నాం కదా, ఆవపిండి అది. ఇప్పుడు చక్కగా ఇదంతా కలిపేసుకోవాలండి, ఇలా మొత్తం కలిసేటట్టుగా. ఇదిగోండి, చక్కగా ఇలా చేత్తోనే నేను కలిపాను. మీరు గంటితో అయినా కలుపుకోండి. నాకు గంటి అయితే బాగా కలవదేమో అని అంతా ఇలా చేత్తో కలుపుతున్నాను. మేము క్యారెట్ కూరలు అయితేనేమో పచ్చడి దాకా ఎందుకమ్మా మాకు అనుకుంటున్నారా? లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది తీపిదనమే అసలు ఉండదు. మనం ఏదైనా ట్రై చేస్తే కదండి తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంది అనేది. ముందు మనం ఏమనుకుంటామంటే, మేము కూరలు అయితేనో పచ్చడి దాకా ఎందుకు వామ్మో అనుకుంటారు చాలామంది. ఇదిగోండి, ఇలా చక్కగా అంతా కలిపేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, చూసారా చక్కగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇది వేయించుకొని చేస్తే ముక్క అది తురుము తీసింది అంతా మెత్తగా అయిపోతుందండి. అప్పుడు తీయగా ఉంటుంది పచ్చడి. ఇలా పచ్చిదే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్గా తినేటప్పుడు మనం అసలు చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి నా మాటిని. కూర తినకపోయినా కూడా పచ్చడి అయితే కూడా చాలామంది ఇష్టపడతారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఇది మనం చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉంటుంది 10 రోజులు, నెల వరకైనా ఉంటుంది. మనం బయట పెడితే తప్ప ఫ్రిడ్జ్లో అయితే ఉంటుందండి. ఇష్టంగా తినే వాళ్ళకి దాని రోజులు ఏమి ఉండదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా క్యారెట్ అంటే. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఒక 50 గ్రాములు, కొంచెం పైన 50 గ్రాములకి వెళ్ళే చాలు. మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటే కూడా వేసుకోవచ్చు. ఇట్లాగే బాగుంటుందండి క్వాంటిటీ వేసుకుంటే. పులుపు కోసం 2 నిమ్మకాయలండి, రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండి ఒక 4 వేసాను. వెల్లుల్లి రెబ్బలండి ఇలా దంచి పెట్టుకోవాలి. కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆపేసుకోవచ్చండి.
ఇదిగోండి చూసారా, నూనె కూడా ఎక్కువ పట్టదు. రేపటికి ఇంకా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, చక్కగా నూనెలో కూడా కనిపిస్తుంది మనకి, తక్కువగా అనిపించదు. మీకు అనిపిస్తే కావాలి అంటే ఇంకా పోసుకోండి, ఇట్లా అయితే లెక్క బాగుంటుంది. ఇది ఏమాత్రం వేగింది అంటే తీపిదనం వస్తుందండి, వేగకూడదు, పచ్చిగా ఇలాగే ఉండాలి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఇదిగో నిమ్మరసం తీసుకున్నాను, ఇప్పుడు ఇది పోసేసుకుందాం. అంతే, ఇది వాళ్ళకంటే చక్క ఊరి ఉంటుంది కాబట్టి ఒకరోజు చాలండి. ఇది రేపటికి ఇంకా బాగుంటుంది, రైస్లోకి టిఫిన్స్లో కూడా నంచుకోవచ్చండి. నేను ట్రై చేసాం కూడా ఆల్రెడీ, చాలా నచ్చింది మాకు. అందుకే మీకు వీడియో పెట్టాలని చెప్పి మీకు ఇవాళ మళ్ళీ చేస్తున్నాను నేను. ఉప్పు చూసుకొని రేపు మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చండి చాలకపోతే. ఇంతే, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే క్యారెట్ పచ్చడి అండి. చూసారా చూడడానికి ఎంత బాగుందో. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. ఏమంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా మంచి మంచి వంటలతో వస్తానండి. ఇంతే, అయిపోయింది. ఇంకా రేపు మనం వాళ్ళకు ఒకరోజు అయిన తర్వాత రేపు ఒకరోజు అలా చూసి రెండో రోజు మూడో రోజు చక్కగా బాటిల్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కూర టేస్ట్ కూరే, పచ్చడి టేస్ట్ పచ్చడేనండి. అందరూ ఇష్టపడతారు ఈ టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ప్లీజ్ లైక్. ఏమండి ఇదిగోండి చూడండి, క్యారెట్ ఆవకాయ చేశాను కదా, ఇదిగోండి. అప్పుడే రైస్లో కూడా వేసుకుని తినేసామండి, చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది, అంతే, ఉప్పు కలిపాను. ఇంకా చూడండి, రెండో రోజు అలా వేసుకున్నామండి, బాగుంది చక్కగా. ఇప్పుడు మనం బాటిల్లో పెట్టేసుకుని, పచ్చిది కదండి క్యారెట్, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా. టిఫిన్స్లోకి, రైస్లోకి, వేడివేడి రైస్లోకి, మామూలు రైస్లోకి, దేంట్లోకని చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ. ఇంకా చూడండి, అంతా చక్కగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ఇష్టపడతాడు ఇలా చేస్తే. ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పాను కదా కొలతలతో. ఇంత చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. ప్లీజ్ లైక్. క్యారెట్ ఆవకాయ